ఫస్ట్ ఇయర్లో బ్రెయిన్ డెవలప్మెంట్. ఫస్ట్ ఇయర్లో ఎన్ని మాటలు చదువుకున్నాం సార్ మనం? 2 సార్. ఫస్ట్ ఇయర్లో 2 పార్టీలు 3 సార్. రాసుకోండి సార్. ఎందుకంటే టీచర్లు అడుగుతారు. మొదటి ఇయర్లో మనం తెలుసుకున్న మాడ్యూల్స్ 3 సార్. ప్రారంభ తరగతులలో ఆట ఆధారిత అభ్యాసన. ప్రారంభ తరగతులలో ఆటల ఆధారిత అభ్యాసన. ప్రారంభ తరగతుల్లో ఆటల ఆధారిత అభ్యాసన. ఇందులో మనం ప్రారంభ తరగతులు, మేధో వికాసము మొదలైన విధంగా డెవలప్ అవుతుంది. తర్వాత జాతీయ విద్యా విధానాలు, తర్వాత హోలిస్టిక్ డెవలప్మెంట్, తర్వాత ప్రారంభ సంవత్సరాల్లో బోధనా విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి సంబంధించినవి, పాఠశాల సంసిద్ధత రెడీనెస్ ప్రోగ్రామ్ అంటే నిర్వహించాం అని తెలుసుకున్నాము. తర్వాత పాఠశాల సంసిద్ధత, అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాలని ముందస్తు పూర్వ గణిత భావన మరియు పూర్వ భావన మనము చర్చించుకున్నాము. తర్వాత ప్రాథమిక తరగతుల్లో గణితాన్ని పరిచయం చేశారు. తర్వాత 1-2 తరగతుల్లో గణిత శాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలని కూడా తెలుసుకున్నాం. తర్వాత ప్రాథమిక తరగతుల్లో అక్షర జ్ఞానం, తెలుగు, తర్వాత ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఆ అక్షరాల పరిచయాన్ని ఏ విధంగా చేయాలో కూడా తెలుసుకున్నాం. తర్వాత 1-2 తరగతుల్లో భాష మరియు అక్షరాస్యతకు సంబంధించినటువంటి బోధన ఏ విధంగా పాటల ఆధారంగా చేయాలో కూడా తెలుసుకుంది. మాడ్యూల్ 1 సార్. సో ఏమి ప్రాథమిక తరగతులలో, ప్రారంభ తరగతుల్లో ఆటల ఆధారిత అభ్యాసం అనేది ఏ విధంగా చేయాలో మనము ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ మాడ్యూల్ నేర్చుకున్నాం. రెండో మాడ్యూల్ 2 పిల్లల అభ్యసనంలో సెకండ్ మాడ్యూల్. పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు మరియు సమాజ భాగస్వామ్యం. పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు మరియు సమాజ భాగస్వామ్యం అనే మాటలు నేర్చుకుంటాం. ఇందులో మనకి పాఠశాలకి ఏ విధంగా సమాజాన్ని ఆహ్వానించాము, తల్లిదండ్రులు ఆహ్వానించాము, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఏ విధంగా పెంపొందించుకోవాలి, తల్లిదండ్రుల కమిటీ ఏ విధంగా వేసుకోవాలి, తల్లుల కమిటీ ఏ విధంగా వేసుకోవాలి, తర్వాత ఎస్ఎంసీ కమిటీ సభ్యులు ఏ విధంగా పాఠశాల ఉపయోగించుకోవాలనే దానికి సంబంధించినంత మాడ్యూల్ 2లో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. తల్లిదండ్రులు మరియు సమాజ భాగస్వామ్యం, సమీకరణ అవగాహన మరియు సమీకరణ వ్యూహాలు, సమావేశాలు, వేడుకలు, మెగా మీటింగ్, పేరెంట్స్ మీటింగ్ అని నేర్చుకున్నాము. తర్వాత రెడీనెస్ ప్రోగ్రామ్, రెడీనెస్ మేళా అని ఒక పండుగ వాతావరణంలో మనం పిల్లల్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఒక పండుగ వాతావరణాన్ని పాఠశాలలో క్రియేట్ చేసి మొత్తం ఆ గ్రామాన్ని, ఆ గ్రామంలో ఉన్న సమాజాన్ని, పెద్దలని, ఎస్ఎల్సీ సభ్యులని, తల్లిదండ్రులని పాఠశాల వరకు తీసుకొచ్చాం. ఇది ఫస్ట్ ఇయర్లో సెకండ్ మాడ్యూల్లో నేర్చుకున్నాం. సో పిల్లల అభ్యసనంలో తల్లిదండ్రులు మరియు సమాజ భాగస్వామ్యం, అది సెకండ్ మాడ్యూల్ సార్. తర్వాత మూడవ మాడ్యూల్ ప్రారంభ సంవత్సరాలలో విశ్లేషణ. ప్రారంభ సంవత్సరాలలో విశ్లేషణ. ఆ ప్రారంభ సంవత్సరాల 3 నుంచి 8 సంవత్సరాల వయసులో పిల్లలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా మనం నేర్పించాలా అనే విషయాలన్నీ కూడా మనము ఈ మొదటి ఇయర్లో నేర్చుకున్నాం. ఇది ఫస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఉన్నటువంటి 3 మాడ్యూల్స్. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో మనము దాదాపు 9 మాడ్యూల్స్ నేర్చుకుంటాం, 9 హెడ్డింగ్స్. ఎందుకంటే సెకండ్ ఇయర్ ట్రైనింగ్ టీచర్స్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం అన్ని తెలియజేయాల్సి ఉంటుంది. మనం దాన్ని కొంచెం నోట్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ సార్ 9 మాడ్యూల్స్లో బహుళ తరగతులు, బహుళ స్థాయిల తరగతుల నిర్వహణ. బహుళ తరగతులు మరియు బహుళ స్థాయి బోధన నిర్వహణ. మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ లెవెల్ టీచింగ్ ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఫస్ట్ మాడ్యూల్ సెకండ్ ఇయర్. మల్టీ గ్రేడ్ అండ్ మల్టీ లెవెల్ బోధన నిర్వహణ. రెండవది 1-2వ తరగతులలో 1-2వ తరగతుల్లో ద్వితీయ భాష ఇంగ్లీష్ బోధనా భావన. ద్వితీయ భాష ఇంగ్లీష్ బోధన భావన.
ఇంగ్లీష్ను బోధించడానికి తరగతి గది ప్రక్రియలు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఒకటి అన్ని ఒకటి వదిలేసా కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ను బోధించడానికి తరగతి గది ప్రక్రియలు అది థర్డ్ మాడ్యూల్. తరగతి గది ప్రక్రియలు టీచర్లకు జరగలేదు. డిఆర్పీకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ ఇయర్ మనం గ్రేడ్ స్కూల్లో జరిగింది కదా, సెకండ్ ఇయర్ డిఆర్పీకి జరిగిన ట్రైనింగ్, టీచర్లకు మాత్రమే జరగలేదు ట్రైనింగ్. వీళ్ళు ఎవరు పోలేదు. అదే ఇప్పుడు మనం నెక్స్ట్ పోవాల్సినప్పుడు సెకండ్ ఇయర్ది థర్డ్ ఇయర్ రెండు కలిపి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు కొన్ని మీటింగ్స్ అని చెప్పి వామ్మో ఇది ఎక్కించుకోవడమే పెద్ద కష్టం వాళ్ళకి. అంతే కదా, వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏం చెప్తారన్నమాట. అందరూ కొత్త వాళ్ళు వచ్చింటారు. అదే మేము కూడా వినింది ఆడ పరిస్థితి సార్, మాది చెప్పండి తరగతి గది ప్రణాళిక మరియు అమరిక. తరగతి గది ప్రణాళిక మరియు అమరిక. ఐదు డిజిటల్ ప్లాట్ఫామ్స్. దీక్షాను తర్వాత ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సాంకేతిక వేదికలు. అభ్యసన వాతావరణంలో డిజిటల్ ప్లాట్ఫామ్ల మద్దతు. అభ్యసన వాతావరణంలో డిజిటల్ ప్లాట్ఫారం మద్దతు. వాటి యొక్క సహాయాన్ని మనం ఈ విధంగా క్లాస్ రూమ్ తీసుకోవాలని. అభ్యసన వాతావరణంలో డిజిటల్ ప్లాట్ఫారమ్స్ యొక్క సపోర్ట్ మద్దతు. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎక్కువగా మనం మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. దాదాపు 3 days మ్యాథ్స్ నేర్చుకుంటాం. ప్రారంభ సంవత్సరాలలో సంఖ్యా భావనను అభివృద్ధి చేయడం. ప్రారంభ సంవత్సరాలలో సంఖ్యా భావనను అభివృద్ధి చేయడం. తర్వాత ప్రారంభ తరగతుల్లో రేఖాగణితాన్ని పరిచయం చేయడం. తర్వాత సమ్మిళిత మరియు సానుకూల తరగతులను సృష్టించడం. సమ్మిళిత మరియు సానుకూల తరగతులను సృష్టించడం. సార్ ఇంకోసారి చెప్పండి. సమ్మిళిత ఇంక్లూజివ్కి సంబంధించి సమ్మిళిత మరియు సానుకూల తరగతి గదులను సృష్టించడం. ఈ టాపిక్స్ అన్నిటి మనము సెకండ్ ఇయర్లో కవర్ చేస్తాం, 2వ సంవత్సరం. సార్